మీకు ఖచ్చితంగా పొట్ట పట్టేయడం, చిరిగిపోవడం అట్లా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అండి. ఇవన్నీ సైడ్ కట్స్. 38 చెస్ట్ లూజ్ అండి. ఇది XXL నైటీ అండి. మిర్రర్ వర్క్ యాడ్ చేస్తాం అనమాట. ఇది XL కూడా వస్తుంది. మీరు ఒక్కసారి కలంకారీ ఎలా తయారు చేస్తారో చూడండి మేడం. మీరు ప్రాణం పెట్టైనా కొంటారు. లేడీస్ ఉండే ప్రాబ్లమ్స్ లేడీస్ ఉంటాయి మేడం. అవన్నీ అర్థం చేసుకొని మేము అందరం కలిసి వర్క్ చేస్తున్నాము. మీకు కొన్నానంటే మేడం కొత్త డిజైన్స్ ఇవన్నీ చూపిస్తే స్టాక్ ఫుల్ డిజైన్స్ అండి. కొత్త డిజైన్స్ లాస్ట్ టైం ఇన్ని లేవు మేడం. ఇంత రెస్పాన్స్ చూసి నేను చేశాను. జ్యోతి అండి, ఫుల్ స్టాక్ తీసుకొచ్చానండి. ఇవన్నీ వచ్చి ఇవి ఫ్రాక్స్, ఫ్లవర్స్ లో ఫ్రాక్స్ కటింగ్ అవుతున్నాయి మేడం. అందుకే అందరికి సాటర్డే చెప్పాను, చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా. ఇవి చూస్తే ఖచ్చితంగా టెంప్ట్ అవుతారని. ఇది చున్నీ, ఇది స్టాక్ తెప్పిస్తున్నాను మేడం. లేదు శాంపుల్ తెప్పించాను. ఫస్ట్ నాకు నచ్చితేనే చేస్తాను కదా అని. పని కలంకారీ 1600. ఇది సిల్క్ అనమాట అండి. మా దగ్గర ప్యాంట్ 100% గ్యారంటీ అండి. కలర్ గ్యారంటీ, కిస్తా పట్టేదు మేడం. జ్యోతిలో కలంకారీ, సో కలర్ పోదు. చాలా వరకు అయిపోయినాయి అండి. 3 సైజెస్ చేశాను, 3XL చేయలేదు. మా దగ్గర లార్జ్ లేదు మేడం. ఇప్పుడు అంబ్రెల్లా లార్జ్ కూడా తీసాను, 3XL కూడా తీసానండి. ఇది లార్జ్ కలంకారీ కాటన్ మేడం. గెంజి పెట్టుకోకర్లేదు వీటికి కూడా. సమ్మర్ కి మీకు చాలా బాగుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసరికి ఎందరితో ఐకాన్ డిజైనరీ వాళ్ళు నిజమేనా కాదా, ఇది ఫేక్ వీడియోనా అనేసి అడుగుతున్నారు. ఇది నిజమేనండి, జెన్యూన్ వాళ్ళదే. ఎలా వెళ్ళాలి, అడ్రస్ చూపించండి అని చాలామంది ఎంక్వైరీస్ అయితే పెట్టారు. ఈ విధంగా మనం లాలాపేట వెళ్ళేసి బ్రిడ్జ్ ఎక్కి దిగగానే, అంటే నేను వెళ్ళే రూట్ ఇది. సో బ్రిడ్జ్ ఎక్కి దిగగానే మనకు అంబేద్కర్ స్టాచ్యూ అనేది వస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మనం ఈ విధంగా స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా కమాన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా కమాన్ లోపలికి వెళ్ళాలి. మెయిన్లీ చాలామంది అడ్రస్ అడిగారు, అలాగే సైజెస్ ఏం దొరుకుతాయనేది అడిగారు. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియోలో అడ్రస్ తెలుస్తుంది, అలాగే సైజెస్ దొరుకుతాయి, కలెక్షన్ ఎలా ఉంది, ఇప్పుడు ఏమేం ప్యాటర్న్స్ రెడీ అవుతున్నాయి అక్కడ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. స్కిప్ చేస్తూ చూస్తే మనకు అర్థం అవ్వదు. ఇలా స్ట్రైట్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. సో అడ్రస్ అనేది క్లియర్గా ఉంటుంది చూడండి. 100% జెన్యూన్ వాళ్ళదే. సింగిల్ కుర్తీని కూడా కొరియర్ చేస్తారు. సో ఇప్పుడు కలెక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఎండింగ్ వరకు చూడండి, సైజెస్ అనేది అర్థమవుతాయి. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనకు ఈ విధంగా రైట్ సైడ్కి అయితే తిరగాలి. మనము ఈ బిల్డింగ్ నుంచి రైట్ సైడ్ తీసుకున్నట్లయితే మళ్ళీ రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ అనేది తీసుకున్నాము. ఈ విధంగా స్ట్రైట్ అలానే మనము స్ట్రైట్ వెళ్ళిపోవాలి అనమాట. ఈ విధంగా స్ట్రైట్ వెళ్ళేసి మళ్ళీ రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. రైట్ సైడ్లో మనకి ఈ విధంగా సెకండ్ బిల్డింగ్ అనేది ఉంటుంది. ఐకాన్ డిజైనరీ వాళ్ళది. మేడంతో మాట్లాడదాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అనంతలక్ష్మి మేడం. నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను ఇదే షాపింగ్ మాల్లో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం. ముందుగా మీ అందరికీ సారీ చెప్తున్నానండి, ఎందుకంటే నేను ఫోన్ ఎత్తలేకపోతున్నాను. కామెంట్స్ చూశాను. ఒక 10-15 కాల్స్ అయితే ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయగలుగుతాను మేడం. హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. అదొక్కటే నా బ్యాక్ డ్రాప్. మిగిలిన క్లాత్ వైజ్గా కానీ ఇంకేం ప్రాబ్లం ఉండదు మేడం. నేను 8 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న, GST కూడా ఉంది. ఒకటి నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, చాలా కాల్స్ వచ్చి ఎంక్వైరీస్, సైజ్ ఏమొస్తుంది, ఎట్లా రావాలి, అవన్నీ క్లారిఫికేషన్ కోసం ఇప్పుడు ఈ వీడియో అనమాట అండి. దయచేసి చివరి వరకు చూడండి. ముందుగా యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు, ప్లస్ కిరాక్ షాపింగ్ వాళ్ళకి 100% థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు వచ్చారు, మీరు కూడా తీసుకున్నారు, మీరు కూడా చెప్పండి వాళ్ళకి ఎలా ఉందో. నిజంగా ఈ స్టాల్ ఉంది అని ఒక విషయం, అంటే వచ్చిన వాళ్ళు చేస్తున్నారు కానీ డౌట్ సహజం మేడం, ఎందుకంటే చీటింగ్ చాలా ఉంది మార్కెట్లో. అందుకోసం అయితే నేను ఈ స్థాయికి రావడానికి కూడా ఏమేమి ఎట్లా నేను కేర్ తీసుకున్నాను అనేది కూడా నేను ఈ వీడియో చెప్పదలుచుకున్నాను మీకు. కొత్తగా జాబ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని లేడీస్ అందరూ కొంచెం దీన్ని ఫాలో అయితే సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది మేడం. కష్టపడి వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. క్వాలిటీ తక్కువ, రీజనబుల్ ప్రైస్ చేస్తే అందరూ రిసీవ్ చేసుకుంటారు. నేను అసలు ఎంతమంది అభిమానులు అంటే నాకే సంతోషం వేస్తుంది, తట్టుకోలేకపోతున్నానండి. ఆ సంతోషంలో దుఃఖం అనమాట. అసలు అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు మెయిన్ వచ్చి సైజెస్ కోసం మాట్లాడతాను మేడం, ఎందుకంటే స్టాక్ గురించి చూపించడానికని కాదు, ఓన్లీ సైజెస్ క్లారిఫికేషన్. ఇది జ్యోతి కాటన్ మేడం. ఫస్ట్ జ్యోతి కాటన్తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చి లార్జ్ నుంచి చెప్తాను మేడం. సైజ్ ఇది చూడకండి. లార్జ్ వచ్చి 38 చెస్ట్ లూజ్ అండి, 40 వచ్చి వేస్ట్ వస్తుందండి. మీకు M కావాలి, S కావాలన్న వాళ్ళు రీస్టిచ్ చేసుకోవాలి మేడం. ప్రెసెంట్ మా దగ్గర M, S అవైలబుల్, ఎందుకంటే అన్ని సైజులు చేయలేకపోతున్నాం. నెక్స్ట్ సైజ్ వచ్చి XL మేడం. XLకి వేరే చూపిస్తాను.
ఎక్సెల్ వచ్చి వేస్ట్ లూజ్ 42 వస్తుంది మేడం. సారీ, చెస్ట్ లూజ్ వచ్చి 42, వేస్ట్ వచ్చి 44 అండి. మీకు ఖచ్చితంగా పొట్ట పట్టేయడం, చిరిగిపోవడం అట్లా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అండి. ఇవన్నీ సైడ్ కట్స్. సేమ్ అదే అంబ్రిల్లా అయితే బ్రాడ్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి డబుల్ ఎక్సెల్ అండి. డబుల్ ఎక్సెల్ వచ్చి 44 చెస్ట్ లూజు, 46 వచ్చి వేస్ట్ వస్తుంది. త్రిబుల్ ఎక్సెల్ ఎక్కువ చేస్తాం మేడం, 46 రావాలి, కానీ నేను 48, 49 పెట్టాను. ఎందుకంటే త్రిబుల్ ఎక్సెల్ 4XL కూడా ఇందులో వచ్చేస్తుంది. 3XL వాళ్ళు ఒక స్టిచ్ చేసుకుంటారు, 4XL వాళ్ళు ఇది బై చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎక్సెల్ రేట్ పెంచుకుంటూ రేటు పెంచకుండా ఉండేటందుకు ఫెసిలిటీస్ కోసం అది చేస్తాం అనమాట. దీనికి దానికి 100 రూపీస్ డిఫరెన్స్. 3XL వచ్చి మీకు వేస్ట్ లూజ్ వచ్చి 49, 48 అలా వస్తుందండి. 50 వరకు కూడా సరిపోతుంది. మన కాటన్ షింక్ కాదు, ఒక్క పోచంపల్లి ఒకటే షింక్ అవుతుంది. సో వేస్ట్ వచ్చి మీకు 52 వస్తుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు 4XL వరకు ఈ సైజ్ సరిపోతుంది. ఇది సైజు క్లారిఫికేషన్ మేడం. అంబ్రిల్లాస్ అయితే ఇంకా వేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు, హెవీ పర్సనాలిటీ వాళ్ళు కూడా అంబ్రిల్లా తీసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్స్ మనకి ఏ లైన్లో కూడా వస్తాయండి. ఏ లైన్ కుర్తీస్ లేవు మేడం స్టార్. ఓకే, సో ఇవి సైజెస్ మేడం. నెక్స్ట్ వచ్చి క్లారిఫికేషన్, మెయిన్ వచ్చి ఎంక్వైరీ కాల్ అడ్రస్ కోసం అండి. అడ్రస్ వచ్చి ఐకాన్ డిజైనర్స్ క్లాతింగ్ అని నేను గూగుల్లో పిన్ చేశాను. ఐకాన్ డిజైనర్స్ క్లాతింగ్ అని కొడితే మీకు వస్తుంది మేడం. నియర్ బై శివాంజనేయ స్వామి దేవస్థానం అని వస్తుంది. అట్లా రాకపోతే లాలాపేట హనుమాన్ టెంపుల్ అని పిన్ చేసుకొని హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి నేను డైరెక్షన్స్ పెట్టానండి. హనుమాన్ టెంపుల్ వెంటనే రైట్కి తిరగండి మేడం. వెంటనే మళ్ళీ ఫస్ట్ రైట్ అండి. ఫస్ట్ రైట్, ఫస్ట్ లెఫ్ట్లో సెకండ్ బిల్డింగ్ అండి మాది. సో అడ్రస్ ఈజీగా ఉంటుంది. మీరు టెంపుల్ దగ్గరికి వచ్చి ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు, చెప్పకపోయినా నేను డైరెక్షన్స్ పెట్టానండి. ఇది అడ్రస్ క్లారిఫికేషన్. ఇవి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది వీడియో కాల్లో ఉంటే వాళ్ళకి ఎంగేజ్ వెళ్ళట్లేదు మేడం. సో మీరు నేను లిఫ్ట్ చేయట్లేదని అనుకుంటున్నారు. వెంటనే కాల్స్ వచ్చేసరికి నేను అటెండ్ చేయలేకపోతున్నా. ప్లస్ ఇమీడియట్గా నేను స్టాఫ్ పెంచుకోలేను. పెంచుకుంటే దీనిపైన పడుతుంది మళ్ళీ బర్డెన్. నేను ఈ రేట్లో ఇవ్వలేను. ప్లస్ ఇంత ఫ్లో చూసుకొని ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే నా ఉద్దేశం అండి. నేను ఈ రేట్ మాత్రం ఖచ్చితంగా పెంచను మేడం. 250 టాప్ బాటమ్ అని నేను లాస్ట్ టైం చెప్పాను వీడియోలో, అది అడుగుతున్నారు. అది ఆ స్టాక్ అయిపోయిందండి. ఇప్పుడు కాటన్ కొత్తగా పర్చేస్ చేసి సమ్మర్ కాబట్టి వాళ్ళు 5 రూపీస్ పెంచారు. సో 3 మీటర్స్ దగ్గర 20 రూపీస్ పెరిగింది నాకు. 20 నేను ఓపెన్గానే చెప్తున్నాను మేడం, 10 రూపీస్ టైలర్కి పెంచుతున్నా. ఇంకో 10 రూపీస్ మాకు వేస్టేజ్లో పోతుంది. సో నాకు వచ్చేది 10 రూపీస్. సో మీరు అర్థం చేసుకోండి, 300 చేశానంటే డిమాండ్ రాగానే పెంచేసాను అని అనుకోవద్దు. మీరు ఆ ప్యాంట్ వాడిన వాళ్ళని అడగండి మేడం, అది చాలా బాగుంటుంది క్వాలిటీ. మీరు డైరెక్ట్ మిషన్లో వేయచ్చు. ప్యూర్ కాటన్ ప్యాంటు, ప్లాజో కూడా సేమ్ అండి. ఇంకోటి చాలా మంది స్ట్రెచబుల్ ప్యాంట్ బాగా అడుగుతున్నారు, అది వచ్చి షింక్ అవుతుంది హైట్లో. సో నేను ఈ నెక్స్ట్ టైం దాంట్లో హైట్ పెంచి కుట్టడానికి ట్రై చేస్తానండి. ఇకపోతే నైటీస్ మీకు చూపించాను నేను, జ్యోతి కాటను. ఇప్పుడు మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేస్తాం, అది కొత్త ఐటమ్ మేడం, నేను చూపిస్తాను. ఇది XXL నైటీ అండి, మిర్రర్ వర్క్ యాడ్ చేస్తాం అనమాట. ఇది XL కూడా వస్తుంది. నిన్న మళ్ళీ XL స్టాక్ అయిపోయిందండి. జ్యోతి కాటన్ మేడం. ఓకే, ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి. సైజు XL, XXL మేడం. 3XL వాళ్ళకి ఈ వర్క్ చేయట్లేదు. అంటే సాధారణంగా వాళ్ళు లైట్ వెయిట్, ఎంత డిజైన్ ఎక్కువ అడగరు. కొంతమంది వేసుకుంటున్నారు కాబట్టి జ్యోతిలోనే మిర్రర్ చేస్తాం, గ్యారెంటీ ఉంటుందండి క్లాత్. నేను వాడే క్లాత్స్ వచ్చి జ్యోతి మేడం ఫస్ట్. ఇది కొంచెం ఇది. నెక్స్ట్ వచ్చి కలంకారీ. ఇంకొక మెయిన్ కలంకారీలో ఒక రిమార్క్ ఏంటంటే కలర్ పోతుంది మేడం అని ఆప్షన్. నేను బ్లాక్ ప్రింట్ వాడతానండి. సో కలర్ పోదు మేడం, లైట్ వాష్ చేసుకోవాలి. మీరు ఒక్కసారి కలంకారీ ఎలా తయారు చేస్తారో చూడండి మేడం, మీరు ప్రాణం పెట్టైనా కొంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారండి వాళ్ళు. మెయిన్ వచ్చి అది చాలా చల్లగా ఉంటుంది మేడం, హెల్త్కి చాలా మంచిది. స్కిన్ ఎలర్జీస్ రావు, కెమికల్ ఉండదు. కలంకారీని మనం కాపాడుకోవాలి మేడం. వాళ్ళు చేసే వర్క్కి వాళ్ళు ఎక్కడెక్కడో పోయి అమ్ముతున్నారు. నేను అన్ని క్లాతులకి వీవర్ దగ్గరికి వెళ్ళానండి. నేను జైపూర్ వెళ్తే జైపూర్లో ఒక్కళ్ళు కూడా కెమికల్ మెటీరియల్ వాడలేరు మేడం. వాళ్ళ ఊర్లో బగరు అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో బగరు హ్యాండ్ బ్లాక్ ప్రింటే వేసుకున్నారు అందరూ. అలా మనం కలంకారీ ఇక్కడిని ఎంకరేజ్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మన తెలుగు రాష్ట్రాలు చాలు వాళ్ళిద్దరు హైప్ అవ్వడానికి. ఖచ్చితంగా వాళ్ళు మంచి నేత అంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది మేడం. మనం ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం నాది. ఆ తక్కువ రేట్లో ఖచ్చితంగా మీకు ఎక్కడ బయట టాప్ దొరకదు. ఇంకొక కంప్లైంట్ వచ్చి మీరు ఓవర్లాక్ చెప్పారు, చేయలేదు. నేను ఏ క్లాత్కి చేయను మేడం, ఒక్క పోచంపల్లిలోనే ఓవర్లాక్ ఉంటుందని నేను క్లియర్గా చెప్పాను. పోచంపల్లి థ్రెడ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఓవర్లాక్ చేశాను. నేను ఓవర్లాక్ చేస్తే 50 రూపీస్ పెంచాల్సి వస్తుంది, అది అనవసరమైన వేస్ట్ కదా. సో నేను అందుకని ఓవర్లాక్ దేనికి పెట్టలేదు మేడం. ఓన్లీ ఇక్కడికి ఖచ్చితంగా ఓవర్లాక్ ఉంటుంది.
అండ్ ఇప్పుడు జ్యోతి కాటన్ మనకు కంఫర్టబుల్ గానే ఉంటుంది కాబట్టి ఓవర్లాక్ అవసరం లేదు మేడం, అసలు పోగు రాదు. మీరు వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చు. ఇదైతే 100% కలర్ గ్యారంటీ, పోదు. కలంకారీ కూడా పోదు మేడం, అది ఓన్లీ లైట్ వాష్ చేయాలి. ఏంటంటే మనం వెజిటేబుల్ కలర్స్ కాబట్టి కెమికల్ మిక్సింగ్ ఉండదు కాబట్టి లైట్ వాష్ చేసుకోవాలి అంతే. కలర్ అయితే పోదండి, బ్లాక్ ప్రింట్ అసలు పోదు. కానీ మెయిన్ దాని మెయింటెనెన్స్ కొంచెం జాగ్రత్తగా మనం చంటి బిడ్డలను చూసుకున్నట్టు చూసుకోవాలి. కానీ అది ఇచ్చే కంఫర్ట్ మనకి ఇచ్చేస్తుంది. ఒక్కసారి మీరు కలంకారీ వేసుకుంటే వేరే బట్టలు వేసుకోలేరండి. దానికి నేనే ఎగ్జాంపుల్, ఎందుకంటే అది ఒక్కటే వేసుకుంటా. చాలా చల్లగా ఉంటుంది. మేము ఏసీలో ఉంటామండి, మాకు అక్కడ ఏసీ క్వశ్చన్ కాదు మేడం, ఇక్కడ హెల్త్. మన స్కిన్ కి కలంకారీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది నేను ఒరిజినల్ కాదు మేడం. ఇంత వేడి మనం ఫ్యాన్ ఆపేసాం, ఏసీ లేదు, చల్లగా ఉండి మాట్లాడగలుగుతున్నా. అది ఇచ్చే కంఫర్ట్ మిగిలిన ఏ క్లాత్. నెక్స్ట్ వచ్చి మనకి పోచంపల్లి చాలా చల్లగా ఉంటుంది, కలర్ పోదండి. మీరు మిషన్లో వేసుకోవచ్చు, ఇస్త్రీ అక్కర్లేదు. కానీ అది వింటర్లో చాలా వేడిగా ఉంటుందండి, దాని స్పెషాలిటీ అది. మీరు బెడ్షీట్స్ అయితే 10-15 years గ్యారంటీ. పోచంపల్లి అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అందరూ మంగళగిరి ఒకటి అడుగుతున్నారు మేడం, అది నాకు వీవర్ దొరకలేదు. లక్కీగా మన వీడియో చూసి వాళ్ళు కూడా కాంటాక్ట్ చేశారు నన్ను. నెక్స్ట్ దాంట్లో నేను మంగళగిరి కూడా ఖచ్చితంగా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇమీడియట్గా నాకు ఇన్ని ఎక్కువ అయ్యేసరికి చాలా మంది అభిమానులు కూడా వస్తారు. నాకు ఎవరు లేరు అని అనుకుంటాను. ఇప్పుడు ఇంతమంది లేడీస్ ఫోన్ చేశారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. కానీ నేను కొంచెం ఒక 10% వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. 90% పీపుల్ నా వల్ల బాధపడుతున్నారు కాబట్టి రియల్లీ ఐఎమ్ సో సారీ, క్షమించండి. ఎందుకంటే నేను అన్ని కాల్స్ అటెండ్ చేయలేను కూడా, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ వాళ్ళు పాత వీడియోస్ కూడా చూసుకొని మా హస్బెండ్ కూడా ఫోన్ చేస్తున్నారు. అండ్ ఈ నెంబర్ ఎత్తట్లేదు, ఇంకో నెంబర్ ఉందేమో ఇవ్వదండి. నన్ను ఐడెంటిఫై చేసి సెకండ్ నెంబర్కి వెళ్ళి అక్కడికి కూడా దానిపైన ఒక 50 కాల్స్ వస్తున్నాయి డైలీ. మీరు నా వాట్సాప్ చూడొచ్చు, ఇప్పుడు 1500 ఏమో కాల్స్ ఉన్నాయి, నేను లిఫ్ట్ చేయని. నేను ఇవన్నీ అంటే చూస్తున్నా మేడం, అన్నీ నేను వేసేసి ప్రతిరోజు వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను స్టేటస్ పెడుతున్నానండి. ఇక్కడికి వచ్చి స్టాక్ చాలా దూరం నుంచి వస్తున్నారు. అడ్రస్ నేను క్లియర్గా చెప్పాను ఇప్పుడు. ప్లస్ ఈ క్వాలిటీ గురించి సైజుల కోసం క్లారిఫికేషన్ ఇచ్చాను. మీరు ఎటు వచ్చి చేయాల్సింది ఏంటంటే కేవలం స్టేటస్లో ఏది ఉందో దాన్ని చూసి మీ రిక్వైర్మెంట్ని బట్టి రండి. సైజులు ప్లస్ ఏ టైప్ ఆఫ్ వెరైటీ ఉందో కూడా పెడుతున్నా. ఇమీడియట్గా మీకు ఒక 15 daysలో ఖచ్చితంగా అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉండేటట్టు నేను టైలర్స్ని కూడా వెతుకుతున్నాను మేడం. నా దగ్గర ఉన్నది 7 members 8 members. మాకు ఇమీడియట్గా స్ట్రెంత్ పెంచుకోలేము, దొరకరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది నా దగ్గర చేసేవాళ్ళు. అలా మనకి వాళ్ళని నేను ప్రెజర్ పెట్టలేను. ఒకసారి మా స్టాఫ్ని కూడా పరిచయం చేస్తాను. తను సీనియర్ అనమాట అండి అందరికన్నా. తను ఎక్కడికి వెళ్ళి చేయలేదు మేడం. అంటే చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు, ఇక్కడే ఉంటుంది కాబట్టి పిల్లలు కప్పుకొని పిలిచారు అనుకోండి వెళ్ళిపోతుంది. తనకు ఆ ఫెసిలిటీ కావాలి కాబట్టి మన దగ్గర చేస్తుంది. పక్క వీధిలోనే ఉంటారు. తిను వచ్చి అనిత, తను తర్వాత సీనియర్ అనిత. తను ఇప్పుడు బయటికి వెళ్ళి వీధి మొహం చూసిన మనిషి కాదు. కరోనా వల్ల తను కొంచెం దెబ్బతిన్నది, వెళ్లాల్సిన అవసరం ఉండలేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు తనకి కావాలి, దూరంగా వెళ్ళి పని చేయలేదు. ఇక్కడ సరే మన కాలనీలోనే, సో తను అట్లా వచ్చింది. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇబ్బంది. సో నేను వాళ్ళకి సోర్స్ ఇచ్చి మేము అందరం చేసుకుందాం, మనం హ్యాపీగా చేసుకుంటే మనకు మంచి ఫ్యూచర్. ఎప్పుడు ఇదే చెప్తానండి, ఇదంతా చేసుకుందాం అట్లా. తను సుజాత, తను కూడా వెళ్ళదు ఎక్కడికి. ఈ అమ్మాయి కూడా కొత్త అమ్మాయి, తిను ఎక్కడికి వెళ్ళదు. అంటే తనకి నీళ్ళు వస్తాయి అని మధ్యలో వెళ్ళిపోవడం ఇట్లా చేస్తూ ఉంటది. వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు, వీళ్ళిద్దరు రంజాన్ ఉపవాసంతో చేస్తున్నారండి, నా బాధ భరించలేక. ఇట్లా ఒక్కొక్కరు ఇక్కడ ఈ అమ్మాయి రాలేదండి, వాళ్ళ పాపకి ఫీవర్ అని. తను కూడా చిన్న కిడ్ ఉంది, 3కి వెళ్ళి నేను స్కూల్ నుంచి తెచ్చుకుంటా మేడం అంటే ఇలా ప్రతిదీ లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ లేడీస్కి ఉంటాయి మేడం. అవన్నీ అర్థం చేసుకొని మేమందరం కలిసి వర్క్ చేస్తున్నాం. ఒకేసారి ఇంతమంది అట్రాక్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము ఏదో సరదాగా హోల్సేల్ కుట్టుకుంటూ మేము వచ్చిన డబ్బులు పంచుకుంటూ అట్లా చేసాం. ఇంత రెస్పాన్స్ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయ్యి మేము వీళ్ళు ప్రెజర్ తీసుకోలేక నేను ఖచ్చితంగా ఇంకా ఎంప్లాయ్మెంట్ తీసుకొని అందరికీ సర్వీస్ అని మేడం. నేను బిజినెస్ పెంచుకోవడానికే చూస్తాను, ప్రాఫిట్ కాదు మేడం. మా అందరికీ మీరు ఉపాధి ఇస్తున్నందుకు చాలా సంతోషం. కానీ కస్టమర్స్ కూడా చాలా, అందరూ అంత శ్రమపడి వచ్చినా కూడా ఎవరు ఏమనకుండా మంచిగా కష్టపడి వస్తున్నారు, ఏం అనట్లేదండి. కొంచెం ఫోన్ ఎత్తితే బాగుండేది కదా మేడం అని అందరూ చేసుకుంటున్నాను మేడం. ఇది ఇందులో డిస్ప్లే చేస్తే ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఆ నెంబర్ కొంచెం స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఎన్ని కొన్నానంటే మేడం కొత్త డిజైన్స్ ఇవన్నీ ఇక్కడైతే ఫుల్ డిజైన్స్ అండి, కొత్త డిజైన్స్. లాస్ట్ టైం ఇన్ని లేవు మేడం, ఇంత రెస్పాన్స్ చూసి నేను చేశాను.
అవన్నీ జ్యోతి అండి. ఫుల్ స్టాక్ తీసుకొచ్చానండి. ఇవన్నీ ఇదంతా ప్యాంట్ల క్లాత్ అండి, కాటన్. ప్లెయిన్ అంతా ప్యాంట్స్ అండి. అది వచ్చి జ్యోతి. ఇవన్నీ నైట్ డ్రెస్లు. ఇక్కడ వచ్చి ఇవి ఫ్రాక్స్, ఫ్లవర్స్ లో ఫ్రాక్స్. మీకు వచ్చి ఏ లైన్ ఫ్లెక్స్ అని చెప్పాను కదా మేడం, ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి. అది చూపించాము. కటింగ్ అవుతున్నాయి మేడం, అందుకే అందరికి సాటర్డే చెప్పాను. చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా. ఇవి చూస్తే ఖచ్చితంగా టెంప్ట్ అవుతారని నేనేమి, ఇవ్వండి అన్ని బాగున్నాయి, ఇంకా చాలా చెయ్యాలి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇవన్నీ ఫ్లెక్స్. నెక్స్ట్ వచ్చి 100% మేడం. ఇవి ప్లెయిన్స్ కూడా తెప్పించానండి 3 పీస్ సెట్ కోసం. ఇప్పుడు 3 పీస్ అడుగుతున్నారు మేడం, కొంతమంది అడుగుతున్నారు. ఇది జైపూర్ది అండి, ప్యూర్ కాటన్ 3 పీస్. ఇది చున్నీ. ఇది స్టాక్ తెప్పిస్తున్నాను మేడం, లేదు శాంపుల్ తెప్పించాను. ఫస్ట్ నాకు నచ్చితేనే చేస్తాను కదా అని ప్రతిదీ చెక్ చేస్తాను. ఇది వచ్చి చున్నీ, ఇది బాటమ్ మేడం, ఫ్లోరల్ వచ్చి టాప్ వస్తుంది. ఇది ఓన్లీ శాంపుల్ పీస్ వచ్చి మీరు చూడండి మేడం. క్లాత్ ఎలా 60 కౌంట్ మేడం, మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. మనం డ్రెస్సులకు వాడేది ఓన్లీ 40-60 మేడం. ఈ రెండే ఉంటాయి. థిన్ గా ఉంటుందని భయపడదు, థిన్ గా ఉన్నది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ చల్లగా ఉంటుంది. మీకు గాలి బాగా సమ్మర్కి చాలా బాగుంటుంది. ఇవి ఇందులో వెరైటీస్ వస్తాయండి. ఇది కలంకారీ మేడం, ఇప్పుడు తయారు చేస్తున్నాం. కలంకారీ సైడ్ కట్స్, అంబ్రిల్లా. ఈ రెండు కూడా నేను సాటర్డే వరకు ఖచ్చితంగా ట్రై చేయాలనండి. ఇప్పుడు హోలీకి అడుగుతున్నారు అందరూ, మాకు హాలిడే ఉంటుంది మేడం, మీరు సండే ఓపెన్ చేయట్లేదు అని. సో నేను అందుకని హోలీ రోజు కూడా ఓపెన్ చేస్తానండి. ఆ రోజుకి మాక్సిమం అన్ని వెరైటీస్. ఒక్కటే నేను నైరా కట్ ఒకటి, కోట్ మోడల్ ఒకటి ఆపాను మేడం, దానికి ఎక్కువ టైం పడుతుంది. సో ప్రెజెంట్ డైలీ వేర్ సమ్మర్ కాబట్టి ఇది బాగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఇవి మాక్సిమం అందించడానికి ట్రై చేస్తానండి. ఇవి స్ట్రైట్ కట్ మేడం. అంబ్రిల్లా కూడా ఉన్నాయండి, అంబ్రిల్లా కూడా కలంకారీ చేస్తున్నాము. ఇప్పటి వరకు మా దగ్గర లార్జ్ లేదు మేడం, ఇప్పుడు అంబ్రిల్లా లార్జ్ కూడా తీసాను, 3XL కూడా తీసానండి. ఇది లార్జ్. క్లాత్ మాత్రం డైరెక్ట్ వేసేసుకోవచ్చు మేడం. ఇది ఒరిజినల్ కలంకారీ కాదు మేడం, జ్యోతిలో కలంకారీ, సో కలర్ పోదు. మీకు మెయిన్ వచ్చి సైజెస్, బాడీ ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటుంది మేడం. మీకు బయట తీసుకుంటే ప్యాంట్ తీసుకుంటే చిరిగిపోవడం, లేదంటే కూర్చోవడానికి కంఫర్ట్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. మా దగ్గర ప్యాంట్ 100% గ్యారంటీ అండి, కలర్ గ్యారంటీ, కిస్తా పట్టేదు. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. సేమ్ అందులోనే ప్లాజో. ఇది ఒకటి ప్లాజో మేడం, మీకు చూడడానికి ఇది హార్డ్గా అనిపిస్తుంది, కిస్తా పెద్దగా ఉందేమోనని, కానీ ఖచ్చితంగా మేడం మీకు కిస్తా పట్టదు ఇలా ఉండడం వల్ల. ఎలాస్టిక్ కూడా మంచిది వాడతానండి. సో మీరు కొంతమంది మాకు ఇంత లూజ్ వద్దు, బాగా ఉంది అని, హైట్ ఎక్కువైందంటే దీనికి పెద్దగా వర్క్ చేసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. హైట్ వైజ్ గా మాకు ఇంత లూజ్ వద్దు మేడం, కానీ ప్లాజో కావాలి, అంబ్రిల్లా కిందకి ఇవే బాగుంటాయి అంటే ఒకటే స్టిచ్ అండి, ఇక్కడ క్రాస్ కలిపేసుకుంటే సరిపోతుంది. క్లాత్ మాత్రం ఇది 100% కాటన్, మీకు ప్రాబ్లం ఉండదు. ఇంకోటి వచ్చి నైట్ సూట్స్ రెడీ అయినాయి మేడం, లాస్ట్ వీడియోలో చెప్పాను. చాలా వరకు అయిపోయినాయి అండి. 3 సైజెస్ చేశాను, 3XL చేయలేదు మేడం. 3XL కూడా అడుగుతున్నారు, కానీ లిమిటెడ్ గా అడిగారు కాబట్టి నేను దాని మీద ఫోకస్ చేయలేదు. ఇది వచ్చి XXL అండి. ఇది కూడా ప్యాంట్ చూడండి, మీరు ఎన్ని 3-4 ఇయర్స్ మేడం, క్లాత్ గ్యారంటీ, జ్యోతి. మన దగ్గర అంటే నైట్ సూట్స్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మేడం? ఇప్పుడైతే 10 డిజైన్స్ చేశానండి, ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు 5-6 మాత్రమే ఉన్నాయి మేడం. మళ్ళీ మీరు వీడియో అప్లోడ్ చేసరికి ఇవి అయిపోతాయి మేడం, మళ్ళీ అడగకండి. ఖచ్చితంగా మీరు రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తారు నైట్ సూట్స్ కోసం. ఈ 2 days లోనే అయిపోతుంది. కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం. కిరాక్ షాపింగ్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మెయిన్ వచ్చి నాకు బిజినెస్ కన్నా మేడం వాళ్ళందరూ ఫోన్ చేసి మీరు లేడీగా ఇంత మంచిగా చేస్తున్నారు, నాకు బట్టలు కొనుక్కోనమ్మా, నేను చీరలే కడతాను, కానీ నిన్ను ఎందుకో ఎన్ని బ్లెస్సింగ్స్ మెయిన్ అండి. వాళ్ళు ఫోన్ చేసి బ్లెస్ చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. ఇక్కడ డబ్బులు ప్రధానం కాదు మేడం, వాళ్ళు పొగుడుతుంటే నాకు, కానీ ఈ పొగడుతులు ఇవన్నీ మా మాస్టర్ గారు అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నేను అది కూడా చెప్తానండి, ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్ళు మనం ఎలా పికప్ అవ్వాలి. నేను ప్రాణిక్ హీలర్ అండి. మనం ఎట్లా అంటే మనకి ఫస్ట్ వచ్చి మనోనిబ్బరం, ధైర్యం కావాలి మేడం. సపోర్ట్ ఉంటే ఎవరు సపోర్ట్ చేయాలని వెయిట్ చేద్దండి, ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ చేయరు. నేను ఓపెన్గా అని చెప్తున్నాను, ఈవెన్ హస్బెండ్ కూడా, పిల్లల్ని చూసుకో, అది చూడు, వంట చేయి, నువ్వు ఇంట్లో పట్టించుకోవట్లేదు, మనం అవన్నీ చేసుకుంటూ దీన్ని చూసుకోవాలి. కానీ అంత ఓపిక కావాలి, ఏమీ అనకూడదు. మనం ఇంట్లో అరిచామంటే ముందు మనేసి ఏం చేయక్కర్లేదు, నువ్వు వండి పెట్టాలని అంటారు. సో అవి అక్కడ మార్క్ రాకుండా మనం ఇక్కడ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పినట్టు వింటారు, మనం ఈ స్థాయికి రావాలి కాబట్టి. సో నేను మాస్టర్ గారిని
నేను ఈ స్థాయికి రావడానికి మెయిన్ నన్ను చెయ్యి పట్టుకొని నడిపించింది మా గురువు గారండి. 100 ఈ పొగడ్తలు, ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మా మాస్టర్ గారు నాకు ఇచ్చినాయి. ఈ క్రెడిట్ అంతా మా మాస్టర్ గారిదండి. నాకు ముందుగా ఆయన మెసేజ్ చేయడం, నువ్వు ఇలా ఉండు, ఇలా చేయడం, ఆ నమ్మకం ధైర్యంతో ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక ప్రాణికీలో ఉండాలని మాస్టర్ గారి కోరిక అనమాట అండి. దానివల్ల మన ఫ్యామిలీ చాలా బాగుంటుంది మేడం. మనం హీలింగ్ చేసి ఏదో సంపాదించక్కర్లేదు, ఫ్యామిలీని హీల్ చేసుకుంటామండి ఆ కోర్స్ నేర్చుకుంటే. స్వాతి మేడం అని ఫోన్ ఇక్కడమ్మ తెలుగులో చెప్తారు మేడం, ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. నేను స్వాతి మేడం నెంబర్ కూడా ఇస్తాను. మేడం పర్మిషన్ తీసుకోలేదు, కానీ మీరు ఎవరైనా ప్రాణిక్ హీలింగ్ చేయాలి అని అనుకుంటే మేడం కాంటాక్ట్ చేయండి. అనంతలక్ష్మి ఇచ్చారని అంటే మాట్లాడతారు, ఆవిడ చాలా బిజీగా ఉంటారు. మనము బిజినెస్లో కానీ, ఫ్యామిలీలో కానీ, పిల్లల విషయంలో కానీ ఎక్కడైనా సక్సెస్ కావాలంటే ప్రాణిక్ హీలింగ్ కోర్సు చాలా బాగుంటుంది మేడం. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఈ కోర్సు నేర్చుకోకముందు చూసిన రిజల్ట్కి, ఈ కోర్సు నేర్చుకున్నాక వచ్చిన రిజల్ట్కి చాలా డిఫరెన్స్ ఉందండి. కానీ ఫస్ట్ మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి. నేను రమ్య కీర్తి అని ఒక నెంబర్ ఇస్తాను మేడం, మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఆన్లైన్ కోర్సు స్వాతిరేఖ మేడం తెలుగులో చెప్తారు చాలా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు. ఆ నెంబర్ మేడం డిస్ప్లేలో పెడతారు. మీరు అమ్మాయిని ఇలా అనంతలక్ష్మి ఇచ్చిందంటే, నా పేరు అనంతలక్ష్మి అండి, ఇచ్చారంటే ఆవిడ మాట్లాడతారు. మీరు బేసిక్ అది నేర్చుకొని అసలు మీకు ఫస్ట్ బేసిక్ నేర్చుకోండి మేడం, మీకు అర్థమవుతుంది మన బిజినెస్ని ఎలా పెంచుకోవాలి. నా బిజినెస్ ఇంత దూరం వచ్చి ఈ రోజు మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే కేవలం మాస్టర్ గారి బ్లెస్సింగ్స్ అండి. ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే నా బట్టలు, నా సైజులు, నేను చేసిన కృషి ఇది ఏమీ కాదండి, కేవలం అమ్మవారు తీసుకొచ్చారు మిమ్మల్ని అందరినీ. నేను ఇప్పుడు అంటే ఓపెన్గా అని కాదు, కానీ ఒక చిన్నది మీ అందరి అభిమానంతో నేను ఒక చిన్న సంకల్పం కూడా చేసుకున్నాను మేడం. నేను చెప్తాను ముందు. బిజినెస్ ఇంకొకటి హోల్సేల్ అడుగుతున్నారు చాలామంది, నాకు చాలా సంతోషం. లేడీస్కి ఖచ్చితంగా నేను మీ ఏమి అనుకున్నా నాకు జెంట్స్ మీద పెద్దగా నేను వాళ్ళ కోసం అని నేను షాపుల వాళ్ళు చేసినా నేను పెద్దగా రెస్పాండ్ అవ్వను. లేడీస్ కొంతమంది దూరం నుంచి చేసిన వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక, వీళ్ళందరికీ ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా మెటీరియల్ అందజేయగలుగుతాను. నేను ఒకళ్ళిద్దరు మాత్రం వచ్చి హట్ అయ్యి వెళ్ళిపోయారు, స్టాక్ లేదని. చాలా దూరం నుంచి వచ్చారండి, కర్ణాటక నుంచి. వాళ్ళకి పర్సనల్లీ సారీ మేడం, ఎందుకంటే నేను ఆన్సర్ చేసే పొజిషన్లో నేను ఆ రోజు చాలా బిజీగా ఉన్నా. వాళ్ళు ఏదో అడుగుతున్నారు, నేను చెప్పలేదంటే వాళ్ళు హట్ అయ్యారు. ఈ వీడియో వాళ్ళు చూస్తే మాత్రం నేను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. ఈ కీర్తి అంతా మా మాస్టర్ గారిది. ఇప్పుడు నేను అమ్మవారిది ఒకటి చిన్న సంకల్పం కూడా చెప్తాను మేడం. కాకపోతే ఒకటి, మనం అందరూ ఫస్ట్ చేనేత మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, వీళ్ళని మనం ఎంకరేజ్ చేయగలిగి. మనం ఏం కోట్లు పెట్టి కొనేయట్లేదు మేడం. ఒక డ్రెస్సు మనం ఇది ఒక డ్రెస్ కొనుక్కుంటే వాళ్ళకి ఉపాధి, మాకు ఉపాధి. నేను డైరెక్ట్ ప్రతి ఐటము వీవర్ నుంచి కొంటాను మేడం. జైపూర్ కూడా వెళ్ళాను. ఇదంతా నా బ్యాక్గ్రౌండ్ కృషి. 8 ఏళ్ల నుంచి క్లాత్ ఎక్కడ తయారవుతుంది అక్కడి నుంచి బై చేశాను కాబట్టి నేను ఈ రేట్ ఇవ్వగలుగుతున్నా. అది నేను అక్కడ జ్యోతి కాటన్ కూడా వెళ్ళానండి, రాజస్థాన్ ఇలా ఫ్యాక్టరీలో. అక్కడ ఫుడ్ లేకుండా ఎండలో తిరిగి అవసరం పడ్డానండి అక్కడ కూడా. కానీ ఆ ఫ్యాక్టరీ చూస్తే చాలా సంతోషం వేసింది. అక్కడ ఏమీ అల్లర్లేదు, బాగా మంచి బిజినెస్ అండి. అట్లా నేను ప్రతిదీ ఇప్పుడు కలంకారీ ఎక్కడ తయారవుద్దు అక్కడికి వెళ్ళా. పోచంపల్లి మాకు దగ్గరే కాబట్టి ఇక్కడ కూడా తెలుసు. ప్రతి ఒక్క ఐటమ్ వీవర్ నుంచి తెస్తాను మేడం. ఇప్పుడు మంగళగిరి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని త్వరలో మంగళగిరి కూడా నేను మీకు ఫ్యూచర్లో అది కూడా నేను ఈ బాందిని ఒకటి, బాందిని కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ చూపించిన 2 రోజుల్లో మొత్తం స్టాక్ అయిపోయింది. అది 350 ప్లస్ క్లాత్ బాగుంటుంది మేడం. అవి మళ్ళీ తీసుకొస్తున్నా, నెక్స్ట్ మంత్ అరేంజ్ చేయగలుగుతా. అది రావాలి నాకు మెటీరియల్, రాజస్థాన్ నుంచే వస్తుంది. అది టై అండ్ డై అనమాట, ప్యూర్ కాటన్. నైట్ సూట్స్ కాస్ట్ వచ్చి 500 L చెప్పాను మేడం. అది కూడా నేను అదే అన్నాను, అదొక కరెక్షన్ అండి. అయితే XL XXL వాళ్ళు ఏమన్నారంటే, మాకు అలా కొంచెం టైస్ వరకు వద్దు చిన్నపిల్లలాగా, మాకు కొంచెం సీట్ కవర్ అయితే బాగుంటుంది, బయటకు కూడా వెళ్ళిపోగలుగుతాం కదా అని అంటే నేను కొంచెం హైట్ పెంచానండి. సో దాని నుంచి నేను XL XXL 600 చేశాను మేడం. L మాత్రం 500. సో అది మీకు సీట్ కవర్ అయిపోయి టైస్ కూడా కవర్ అయిపోతాయండి. నీ కొంచెం పైకి వస్తుంది, మరి నీ వరకు పెడితే మళ్ళీ టాప్లో అయిపోతుంది. సో నైట్ సూట్ లాగా ఉంటుంది, మీకు ప్యాంటుకు పోకట్టు వస్తుంది, మీకు ఎలాస్టిక్ ప్రాబ్లం ఉండదు, కిస్తా పట్టేసింది, కొంచెం టైస్ పెద్దగా ఉన్నా ఇవి ఏమి ఉండవండి. ఇంకా ఒక్కటే ప్రాబ్లం, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు నేను చెప్పినట్టు ఇలా ఫోల్డ్ వేసుకోండి చాలు. దీనికోసం టైలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు 50 ఛార్జ్ చేయడం ఇవన్నీ వేస్ట్. ఇది కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. లూజ్ ఎక్కువ వద్దండి, సైడ్ నుంచి ఒక కుట్టేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ మిషన్ ఉంది మేడం, ఇప్పుడు మనకి టైం ఉండట్లేదు, కానీ కొంచెం ఇది ఒక్కటి వర్క్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ప్యాంట్ కూడా అంతే మేడం, నాది 42 లెంత్ ఉంటుంది. 40 ఉన్న వాళ్ళు జస్ట్ ఒక ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుందండి. ప్యాంట్లో కూడా ప్లాజో కూడా సేమ్, పైన తగ్గించకూడదండి, కింద తగ్గించుకోవాలి. పైన తగ్గిస్తే కిస్తా పట్టేస్తుంది, మళ్ళీ చిరిగిపోతుంది. ప్యాంట్లు కానీ జ్యోతి కాటన్ కానీ
మీకు బాండ్ మీద రాసి ఇచ్చేస్తానండి, కలర్ గ్యారంటీ. ఒక్క కలంకారీలోనే అది న్యాచురల్ మేడం, వెజిటేబుల్ కలర్స్. సో అది ఒక చంటి బిడ్డ, మనం దాన్ని చంటి పిల్లని చూడగానే ఎలా సంతోషపడతాం, దాన్ని చూస్తే మనకు అంత సంతోషం వస్తుంది. ఎందుకంటే దాన్ని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది మేడం, కంఫర్ట్. దాని గురించి తెలిసిన వాళ్ళు ప్రత్యేకంగా అది పోతుందని మాకు తెలుసండి, మేము తీసుకుంటామని కూడా తీసుకుంటున్నారు నా దగ్గర. సో కలంకారీలో అదొక్కటి అనమాట. అవునండి, నేను మ్యాక్సిమం హోలీ వరకు ఆల్ వెరైటీస్, ఓన్లీ కోటు నైరా కట్ ఒకటి ఇవ్వట్లేదు మేడం, మిగిలిన అన్ని మ్యాక్సిమం రెడీ చేస్తున్నా. 3-4 సైజెస్, లార్జ్ నుంచి 3XL వరకు అన్ని సైజులు కూడా చెప్పాను. కలంకారీ కాటన్ మేడం, గెంజి పెట్టుకోకర్లేదు వీటికి కూడా, సమ్మర్ కి మీకు చాలా బాగుంటుంది. ఇవి రెగ్యులర్ గా ఉంటాయి మేడం, ఈ ఐటమ్ అయితే మీరు అడిగి రావక్కర్లేదు, డైరెక్ట్ గా వచ్చేసండి. కాటన్ అండి, కలంకారీ హ్యాండ్లూమ్, కంప్లీట్ వెజిటేబుల్ ప్రింట్స్ అనమాట. శారీస్ ఇందులో సిల్క్ కూడా ఉంది మేడం. సిల్క్ వచ్చి కొంచెం మీకు బయట కాస్ట్ బాగానే ఉందండి. ఇందులో పెన్ కలంకారీ 1600, ఇది సిల్క్ అనమాట అండి. ఇది వచ్చి 1500. అవునండి, చేస్తాను. శారీస్ కావాలంటే హోల్సేల్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు మేడం. కలంకారీ డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళినా అదే ప్రైస్ వస్తుంది. నేను ఆ ప్రైస్ లోనే మీకు శారీస్ అయితే నేను తెప్పించి ఇవ్వగలుగుతా. కుర్తీస్ అయితే ఏం హోల్సేల్ వాళ్ళకి ఇవ్వలేను. ఇంకొక విషయం మేడం, ఎవరైనా సరే కొంచెం మా దగ్గర లేడీస్ ఉన్నారు, మేము అందరం కలిసి వర్క్ చేసుకుంటున్నాం, మేము యూనిట్ పెట్టాము, రన్ కాక ఆపేసాం, మిషన్స్ అన్ని వేస్ట్గా ఉన్నాయి, మంచి వర్కర్స్ ఉన్నారు అని ఎవరైనా లేడీస్ అండి, జెంట్స్ కోసం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా ఒక లేడీ ముందుకు వస్తే కనుక నేను వర్క్ కూడా ఇవ్వడానికి ఇస్తాను మేడం 100%. ఎందుకంటే నాకు వర్కర్స్ కావాలి. అంతా నేను ఇప్పుడు ఏదైతే సడన్ గా ప్లేస్ పెంచేసి అవన్నీ రెంట్లు పెరిగిపోయి ఆ బర్డెన్ మళ్ళీ టాప్స్ మీద పడి ఇలాంటి ఇంకేం ఈ ఒక్కటి ప్రామిస్ మేడం, 300 ప్యాంటు, 300 ప్లాజో, 400 సైడ్ కట్, 500 అంబ్రిలా, 3XL వచ్చి 100 రూపీస్ పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ సైజ్ వచ్చి మీకు 4XL, 5XL, 7XL కూడా అడుగుతున్నారండి. ప్రజెంట్ కస్టమైజేషన్ చేయట్లేదు మేడం, ఎందుకంటే కస్టమైజేషన్ చేస్తే సింగిల్స్ కట్ చేయాలి, వాళ్ళు 6 తీసుకున్న 7 తీసుకున్న, మాకు ఆ టైంలో చాలా వర్క్ ఆగిపోతుంది అనమాట. మాదంతా బల్క్ కటింగ్ ఉంటుంది, మీరు మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు ఫోల్డింగ్ వేసుకుంటారు, ఒకటేసారి 200-300 కట్ చేసేస్తాం అనమాట. సో మేము ఆ టైంలో ఒక 5 టాప్లే కటింగ్ అంటే కొంచెం మాకు కష్టం, వేరే అందరూ వెళ్ళిపోతున్నారు, అందుకోసం ప్రజెంట్ కస్టమైజేషన్ చేయట్లేదు అనమాట. ఇంకోటి హోల్సేల్ కూడా కొంచెం స్టాప్ చేస్తానండి, టాప్స్ అవి. నెక్స్ట్ మంత్ నేను 100% ట్రై చేస్తానండి. ఇలా గ్రూప్గా లేడీస్ ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు, వర్క్ అలవాటు ఉన్న వాళ్ళు వస్తే కనుక నేను ఖచ్చితంగా క్వాలిటీ నేను ఇవ్వగలను. మాది ఎలా ఉందో అలా చేయగలను. వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తానంటే లేడీస్ ఎవరైనా నేను తీసుకుంటాను. ఎంకరేజ్ చేస్తారంటే బట్టలు ఎలా ఉన్నాయని చెప్పమనండి, మేడం కొండం మానేస్తారు బయట, ఇక్కడ మాతో ఫైట్ చేసి కస్టమైజ్ అనమాట. మేము చెయ్యం మేడం అని అంటే ఇప్పుడు ఫైట్ చేయడానికి వచ్చారు, అసలు రారు, ఫైటింగ్ కోసం వచ్చారు. ఇంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి నేను అది మీరు నన్ను ఇది ఒక అఫీషియల్ బ్యాగింగ్ అని అనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను శ్రీ విద్య ఉపాసన తీసుకున్నాను మేడం, ప్రజెంట్ ఇందులో ఉన్నా. సో మా గురువు గారు మాకు ఆయన గురు కరుణామయ్య అని ఆయన ఒక పెద్ద సంకల్పం చేశారండి. మనకి పరమాచార్య ఈయనండి, నడిచే దైవం అని పేరండి ఆయనకి. ఆయన నడయాడిన ప్లేస్ అనమాట అండి కంచి. సో కంచిలో మనకి ఇప్పుడు వాళ్ళు శ్రీ విద్యా లెర్నింగ్ సెంటర్ అని ఒక చక్రపీఠం కట్టదలుచుకున్నారండి. ల్యాండ్ కొన్నారు, కానీ అది కట్టడానికి ఫండ్స్ లేవు. సో అయితే గురువుగారు నన్ను ఏం అడగలేదు, కానీ ఒక్కసారిగా ఇది అమ్మవారి అనుగ్రహం అనుకుంటున్నాను, అమ్మవారే నాతో పలికిస్తున్నారు అనుకుంటున్నా. మనం అందరం కలిసి, మీరు నా దగ్గర కొనుక్కున్న వాళ్ళ దగ్గర నేను ఎట్లయినా ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టాను మేడం. ఎవరికి తోచింది 100 రూపీస్, నాకు థౌజండ్స్లో నేనేం అడగట్లేదండి. అందరూ చాలా కాంటాక్ట్స్ వచ్చినాయి. ఒక 100 రూపీస్ ఇస్తే మనం అందరం కలిసి మీ అందరి తరఫున అఫీషియల్ బెగ్గింగ్ అనుకోండి మేడం, మీరు నాకు అందులోంచి పావులా కాసు కూడా నేను తీసుకోను. అది మా గురువుగారి ప్రాధాన్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఆఖరికి నా ప్రాణం పోయినా అవసరం అయినా కూడా నేను దాని నుంచి తీసుకోనండి, అది మీరు నన్ను నమ్మొచ్చు. సో అది అమ్మవారి అనుగ్రహంగా నేను భావించి మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. అది నేను క్యూఆర్ కోడ్ మేడంకి పంపిస్తా. 100 రూపీస్ ఇస్తే నడిచే దవ్యం పరమాచార్య గారు తిరిగిన ఊర్లో కంచికామకోటి మీకు అందరికీ తెలుసు, 1000 టెంపుల్స్ ఉంటాయి మేడం. ఎంతమంది దేవతలు ఉంటారో మీరే ఆలోచించండి. అక్కడ పీఠానికి మనం ఇవ్వగలిగితే ఒక ఇటుక కొన్న
మన జీవితంలో మన ఫ్యామిలీకి ఏదో ఒక అద్భుతం మిరాకిల్ జరుగుతుంది. నా జీవితంలో జరిగింది మేడం. నేను ఉపవాసం తీసుకున్న 2వ రోజు నుంచి నాకు అసలు నిలబడడానికి ఖాళీ లేదండి. నేను భోజనం చేసే టైంకి అన్ని టైం మెయింటైన్ చేసేదాన్ని. ఈరోజు ఈ స్థాయికి అసలు నాలా చాలామంది చేస్తూ ఉంటారు. ఇన్ని కాల్స్ ఇంతమంది లేడీస్ ఫాలో అవుతున్నారంటే అది నాది గొప్పతనం కాదు, నేను చేసిన కృషి కూడా కాదండి, కేవలం అమ్మవారి బ్లెస్సింగ్స్. ఆ సంతోషంతోనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మేడం. మీ ఇంటి ఆడపిల్ల అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒక 100 రూపీస్ ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఫండ్ కలెక్ట్ చేస్తున్నాం మేడం. ఎవరికి కనీసం 10 రూపీస్ ఒక చిప్ ప్యాకెట్ మన పిల్లలకి ఇప్పించలేదని అనుకొని ఒక 10 రూపీస్ వేసినా హ్యాపీ. ఈ అమౌంట్ వెళ్ళి కంచిలో మనం కట్టే ఆ పీఠానికి ఉపయోగపడుతుంది మేడం. ఈ ఫండ్ నేను ఏ రోజు ఇచ్చాను, నేను 3 మంత్స్ ఉపవాసం ఇప్పుడు దీక్షలో ఉన్నాను. 3 మంత్స్ అయిపోగానే నేను వెళ్ళి మాస్టర్ గారికి, గురువు గారికి అందించాను. గురుగారు నామయ్య అని ఆయన తలుచుకుంటే చాలా ఫండ్స్ వస్తాయి. కానీ మన సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన కృషితోటి శ్రీ విద్య అందరికీ నేర్పిస్తున్నారు. ఇందులో కుల మత భేదాలు లేవు. క్రిస్టియన్, ముస్లిమ్స్ కూడా నేర్చుకోవచ్చు. అందరికీ అమ్మ ఒక్కళ్ళే మేడం. అమ్మవారి అనుగ్రహం కోసం ఆయన చేసే కృషిలో నేను ఆయన మమ్మల్ని మామూలుగా అడిగారు. నాకు అమ్మవారు కనిపించిన అవకాశం అనుకొని నేను ఇది ఒక సంకల్పంగా అనుకున్నా. మీరు ఎలా అయితే బట్టలకి నన్ను ఇంతగా ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఒక 100 రూపీస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర నేనే వాళ్ళకి 100 తగ్గించి అది ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. దూరం నుంచి ఉన్న వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్కి నేను అడిగేది 100, కనీసం మీకు 10 రూపీస్, 15 రూపీస్, ఎంతైనా 11 రూపీస్ ఎంతో కొంత మేడం దానికి పంపిస్తే ఆ ఫండ్ నేను ఏ రోజైతే గురువు గారికి ఇచ్చానో విత్ వీడియోతో సహా సేమ్ ఇదే కిరాక్ షాపింగ్ దాంట్లో నేను సబ్మిట్ చేస్తాను మేడం. 100%. అందులో నేను ₹1 నాకు 7,000 అనే నెంబర్ నాకు చాలా లక్కీ నెంబర్. 7,000తో స్టార్ట్ చేస్తానండి నేను బిజినెస్. ఈ రోజు ఇంత స్థాయికి ఈ రోజు నేను జైపూర్ ఫోన్ చేసి 25 lakhs మేడం, మీరు నమ్మరు, అంత నమ్మకాన్ని తెచ్చుకోగలిగాను. నేను క్రెడిట్ తీసుకోను, క్రెడిట్ ఇవ్వను. వాళ్ళు పంపించేస్తారు మేడం. మీరు తెలుసు, నా ఫేస్ కూడా తెలియదు, నా ప్రొఫైల్ పిక్ కూడా మాస్టర్ గారిది ఉంటుంది, కానీ పంపిస్తారు. అంత గుడ్ విల్ సంపాదించుకున్నాను కాబట్టి వీళ్ళందరినీ అమ్మవారు పంపిస్తున్నారు, కానీ వాళ్ళకి వాళ్ళు వస్తున్నారని నేను అనుకోను. నన్ను చూసి వస్తున్నారు, నా బట్టలు చూసి వస్తున్నారు అనేది మనం అనుకునేది. ఇదంతా ఆవిడ వెనకాల నుండి నడిపిస్తున్నారని నేను భావన చేస్తున్నాను. కాబట్టి ఈ సంకల్పం నేను చేసుకున్నాను. ఇందులో మీరు చేయి కలిపి మనం కంచిలో ఒక చక్రపీఠం, ఆ చక్రపీఠం స్పెషల్ ఏంటంటే శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ అక్కడ జరిగే హోమాలు, సరస్వతి అభ్యాసము, అక్షరాభ్యాసం ఇవన్నీ ఫ్రీ. ముందే గురువుగారు రాసి ఇచ్చేశారు. మనం కంచిలో అడుగు పెట్టాలంటేనే అది దక్షిణ దేశంలో మోక్షపురి అండి, అమ్మవారి అనుగ్రహం, ఆవిడ శక్తిపీఠం. ఆ ఊర్లో మన యొక్క ₹1 వెళ్ళిందంటే మనం అందరం భక్తులు అని రాముడు ఆలయం కట్టినప్పుడే మనకు అర్థమైంది. అలాగే మన దక్షిణ దేశంలో మన మోక్షపురిలో మనం ఒక ఇటుక కొనినా చాలండి మన జన్మకు భాగ్యం. అది ఎప్పుడో ఉపయోగపడుతుంది, నేను నమ్ముతానండి. నేను ఆ ఉపవాసం తీసుకున్న 3 రోజుల్లో నేను ప్రపంచానికి తెలిసిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు ఎవరు లేరు. అలా అంటే నాకు ఏడుపు వస్తుంది. అది ఇప్పుడు అందరు వీవర్స్ కాదు మేడం, వీళ్ళందరూ కస్టమర్స్ అనడం కూడా నాకు ఇష్టం ఉండదండి. మీరు అందరు అభిమానం, ఆత్మీయులు కాబట్టే చెప్తున్నాను. ఎవరికి తోచిన ఏడిస్తే మేకప్ పోతుంది. సో మీరు అది నిజంగా నేను చెప్పింది మీరు బట్టల విషయంలో ఎలా నమ్మారో ఇది అమ్మవారి సంకల్పంగా నేను అనుకున్నా. అది ఒక్క ఫండ్ కలెక్ట్ చేస్తున్నా మేడం. అదొకటి నేను ఈ 3 monthsలో గురువుగారికి తీసుకెళ్ళి అందించాలనుకున్నా. నేను ఇస్తే ఒక 10,000, నాకు ఇంకా బాగుంది బిజినెస్ కాబట్టి 1,00,000. కానీ మన అందరి చేతిలో ₹100 వేస్తే అది చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది మేడం. మీరు అందులో కొంతమంది వీళ్ళు సీఈఓలు వీళ్ళు చాలామంది ఫోన్ చేస్తారండి, గ్రూప్ రీడర్స్. మీరు ఒక్కళ్ళు కొనుక్కున్న మీరు గ్రూప్గా మీకు ₹1000, మనిషి ₹100, ₹50 ఒక్కరోజు కాఫీ ఖర్చు అంతే మేడం. ఒక్కసారి ఆలోచించి మీరు వేయాలనిపిస్తే ఇందులో క్యూఆర్ కోడ్ సబ్మిట్ చేస్తానండి. నేను శ్రీ విద్యా లెర్నింగ్ సెంటర్ మీద ఓపెన్ చేయాలంటే చాలా రూల్స్ ఉన్నాయంట. ప్రజెంట్ నా పర్సనల్ అకౌంట్ ఇస్తున్నాను మీకు. అది తర్వాత నేను గురువుగారి తరఫు నుంచి పర్మిషన్ తీసుకొని నేను ఆయనకి డొనేట్ చేసే మీ అందరి తరఫున మీరు ఇచ్చిన ఫండ్గానే ఇస్తాను, నా గొప్పతనం కాదు. కాకపోతే మీరు నన్ను నమ్మి ఇస్తే నేను తీసుకెళ్ళి గురువుగారికి ఇస్తాను. ₹100 అందరూ ఇవ్వగలిగితే చాలా అమౌంట్ కలెక్ట్ అవుతుందని నాకు అనిపించేది. నేను ఈ వీడియోలో చెప్తున్నా. ఈ వీడియో దానికోసమే చేశానని మాత్రం అనుకోవద్దు, దయచేసి అపార్థం చేసుకోకండి. ప్లస్ అందరికీ పేరు పేరున నా యొక్క క్షమాపణలు. నేను ఫోన్ ఎత్తట్లేదు, అదొకటే నా బ్యాక్ డ్రాప్. అదే మేడం. ఇంకొకటి ఏంటంటే కస్టమైజేషన్ ప్రజెంట్ చేయట్లేదు మేడం, అదొకటి అడుగుతున్నారు. 4XL 7XL అట్లా అవి కొన్ని చేస్తే మాకు ఇబ్బంది అవుతుందని. ఇంకొకటి ఖచ్చితంగా నేను ఇంకొకటి యూట్యూబ్ది ఒకటి ఓపెన్ చేసి, ఎందుకోసం అంటే ప్రతిసారి మేడంని పెళ్ళలేను. సండే నేను ఏమేమి స్టాక్ ఉందో అప్డేట్ చేసి ఒక వీడియో సబ్మిట్ చేస్తాను. మీకు అందులో అవైలబుల్ ఉన్న స్టాక్ మీరు తీసుకోవచ్చు.
దాంట్లో నెక్స్ట్ వీడియో నేను అది ఒకటి యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసి మీ అందరికీ ఆ ఫెసిలిటీస్ ఏమేమి స్టాక్ ఉంది షాప్లో నేను అప్డేట్ చేస్తాను అనమాట. అది చూసుకొని మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు రావచ్చు. దానికోసం నాకు కొంచెం టైం పడుతుంది మేడం. ఇందులో సమ్మర్ ఒకటి అందరికీ అవసరం అయ్యేసరికి ఒకటేసారి నేను అంత స్టాక్ చేయలేకపోతున్నాను. ఒక 1 month ఏప్రిల్ వరకు నేను ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి అందిస్తే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు వాడిన వాళ్ళు చెప్పండి, వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్తున్నారు. అవునండి అంతే. చాలా మంది వచ్చిన వాళ్ళందరూ తీసుకొనే వెళ్ళారు మేడం. కదా దూరం నుంచి ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయక వాళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోవడం, ఒక్కళ్ళిద్దరు మాత్రం అడ్రస్ దొరకలేదని వెళ్ళిపోయారు. ఇప్పుడు అడ్రస్ క్లియర్గా నేను చెప్పానండి. ఇది ఒక్కటి మేడం నా తరఫు నుంచి ఇది విన్నపం. మీరు అది నేను బెగ్ చేస్తున్నాను అనుకోండి, దానికి ఏ పదం ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. ఈ అమ్మవారి యొక్క సంకల్పంలో మీరు కూడా నన్ను ఒక రూట్గా అనుకొని మీరు నా త్రూ చేసిన నన్ను ఇన్స్ట్రుమెంట్గా భావించి మీరు చేయండి. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి. ప్రాణిక్ హీలింగ్ సంబంధించిన రమ్యకీర్తి నెంబర్ నేను ఇచ్చాను. ఈ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను సబ్మిట్ చేస్తాను. QR కోడ్ వేస్తాను మేడం. మీరు 100 రూపీస్, 51, 16 రూపీస్ మీ ఇష్టం, ఎంతో కొంత. మీరు వీడియో చూసిన వాళ్ళు, గ్రూప్ మెంబర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే అసలు 100 రూపీస్ నథింగ్ అండి. కానీ మనం వెళ్ళి చేయలేకపోవచ్చు. మీ ద్వారా నేను అక్కడ అమ్మవారికి మనం కొంచెం ఒక గోడ కట్టగలిగినా మన జన్మ ధన్యం అయిపోతుంది. మనం ఏమి ప్రయోజనం పొందుతామనేది మనకు తెలియదు, కానీ ఏమి కీడు జరుగుతుందో అనేది అమ్మవారు తప్పిస్తుందని మాత్రం నేను నమ్ముతాను. ఆ ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరినీ అడుగుతాను. మీరు నా మనవి విని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా పర్లేదు, తిట్టినా కూడా నాకు బ్లెస్సింగ్సే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.